హాయ్ అండి. నేను హాయ్ అండి. నేను మీ నాగశ్రీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చిన్న హెల్త్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి వెట్టుగో విషయంలో. వెట్టుగో వచ్చినప్పుడు హోమ్ కేర్ ఎలా తీసుకోవాలి, అండ్ అలాగే ఎప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని చాలా డౌట్లు ఉంటాయండి. ఈరోజు మీ డౌట్లు సందేహాలు తీర్చడానికి ఈ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు వెట్టుగో వచ్చినప్పుడు ఒకవేళ పడుకుని లేచినప్పుడు, ఒకవేళ సైడ్ పడుకున్నప్పుడు వచ్చిన, ఒకవేళ నెక్ పెయిన్తో అసోసియేటెడ్ అవినా, లేకపోతే ఇయర్ నుంచి మీకు వీకింగ్ సౌండ్ వచ్చిన, అలాగే చెవు నుంచి చీము వచ్చిన, మేబీ మీరు తిన్న వెంట పైకి లేచినప్పుడు బుర్ర తిరిగిన, అలాగే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు మీకు బుర్ర తిరిగిన, మీరేమీ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. అండ్ ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలంటే మీకు హెడేక్ ఎక్కువ వచ్చినా, అలాగే తల తిరగటం, వామిటింగ్స్, అలాగే మీకు హ్యాండ్ వీక్నెస్ అండి, హ్యాండ్ అండ్ లెగ్ వీక్నెస్ అంటే స్ట్రోక్ ఒక లక్షణాలు, మూతి వంకర పోవటం, అలాగే మాట తడబడటం, అప్పుడు డెఫినెట్గా మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలండి. మీరు ఈలోగా ఏం చేయాలంటే బీపీ మానిటర్ చేసుకోవాలి. అండ్ అలాగే హెడ్ని ఒకే పొజిషన్లో పెట్టుకుని, హెడ్ తిప్పకుండా ఒకే పొజిషన్లో పెట్టుకుని హాస్పిటల్లో అడ్మిట్ అవుతే అలాగే మీకు వెట్టుగో కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. థ్యాంక్స్ అండి. ఈ యొక్క చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.